వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోకి రంగం సిద్ధమైపోయిందండోయ్. వీరిద్దరి కలయికలో అతి త్వరలోనే ఒక సినిమా అయితే రాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి వెంకటరమణ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. వెంకీ ఇమేజ్ కి బాగా సూట్ అయ్యే టైటిల్ ఇది. ఇక టైటిల్ వినగానే ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. త్రివిక్రమ్ కూడా ఈ కథని అలాగే తీర్చిదిద్దబోతున్నాడని అయితే అర్థమైపోతుంది. నువ్వు నాకు నచ్చావు టైపు కథ అని హిలీరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా రాబోతుందని ఇన్సైడ్ వర్గాల టాక్ అయితే ఉంది. మరి ఈ సినిమాలో కథానాయిక ఇంకా ఎవరన్నది తేలలేదు. అయితే రేసులో త్రిష పేరు మాత్రం గట్టిగానే వినిపిస్తుంది. వెంకీది త్రిషాలది హిట్ కాంబో. ఈ కాంబోని త్రివిక్రమ్ మళ్ళీ రిపీట్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. అయితే హీరోయిన్ డేట్లు బల్క్గా కావాలి. త్రిష కావాల్సినన్ని డేట్లు ఇస్తుందా లేదా అనేది మాత్రం కొంచెం అనుమానంగానే ఉంది. మరోవైపేమో రుక్మిణి వసంతన్ పేరు కూడా పరిగణలో ఉంది. రుక్మిణి కూడా ఫుల్ బిజీగా ఉంది. ఇక వెంకీతో తన జోడీ చాలా ఫ్రెష్ గా ఉంటుందని టీం అయితే భావిస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఒకరు ఖాయమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక సంగీత దర్శకుడిగా తమన్ పేరు వినిపిస్తున్నా కానీ మిక్కీ మేయర్ కి ఛాన్స్ ఉందని అర్థమవుతుంది. ఇలాంటి కథకు మిక్కీ అయితే సరిపోతాడు. ఆ తర్వాత మిక్కీతో త్రివిక్రమ్ పనిచేయలేదు. అందుకే ఈసారి మిక్కీ వైపు మొగ్గు చూపొచ్చు. మొత్తానికి వెంకటేష్ సినిమాకి సంబంధించిన పనులన్నీ చకచకా సాగిపోతున్నాయి. త్వరలోనే ఒక అధికారిక ప్రకటన కూడా రావచ్చు.